హాయ్ గైస్, ఈ షార్ట్ లో మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ గురించి చూద్దాము. ఫస్ట్ గ్రీన్ హౌస్ అనే టర్మ్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ హౌస్ అంటే అండి గ్లాస్ బిల్డింగ్ అనమాట. ఆ గ్లాస్ బిల్డింగ్ లో జనరల్ గా వార్మ్ వెదర్ క్రాప్స్ అనేది వచ్చేసి కోల్డ్ వెదర్ కండిషన్స్ లో కూడా పెరగడానికి ఒక గ్లాస్ బిల్డింగ్ ని మన రీసెర్చర్స్ ఆర్ సైంటిస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ హీట్ అనేది ట్రాప్ అయ్యి వార్మ్ వెదర్ క్రాప్స్ కూడా కోల్డ్ రీజన్స్ లో విత్ దిస్ యూసేజ్ ఆఫ్ గ్లాస్ వల్ల క్రాప్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉండేది అనమాట. సో ఆ టర్మ్ నుంచి మనం గ్రీన్ హౌస్ నుంచి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనే టర్మ్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేసాము. సో ఎర్త్గా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ టర్మ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామో ఇప్పుడు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ రేస్ ఆర్ సన్స్ రేస్ అనేవి వచ్చేసి ఎర్త్ మీదకి రీచ్ అయ్యాక జనరల్ గా ఎర్త్ సర్ఫేస్ అనేది వార్మ్ అవుతుంది అనమాట. తర్వాత ఇన్ జనరల్ అయితే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ గా ఎమిట్ అవ్వాలి. బట్ ఇలా యాక్చువల్ జరగాల్సిన ప్రాసెస్ అయితే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ గా ఎమిట్ అవ్వాలి. బట్ ప్రెసెంట్ ఏం జరుగుతుంది, ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది బ్లాంకెట్ లాగా ఉండడం జరుగుతుందండి. బ్లాంకెట్ లాగా ఎర్త్గా బ్లాంకెట్ లాగా ఉండడం జరుగుతుంది. లైక్ ఏవేవి గ్యాసెస్ అండి, లైక్ CO2, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఇంకా అలాగే వాటర్ వేపర్. సో ఈ గ్యాసెస్ అనేవి ఏం చేస్తున్నాయంటే అండి, ఈ ఎర్త్ నుంచి ఏదైతే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ఎమిట్ అవ్వాలో, రిఫ్లెక్ట్ బ్యాక్ టు స్పేస్ అవ్వాలో, ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ని పట్టుకొని లైక్ ట్రాప్ చేసుకొని మళ్ళీ ఇవి బ్యాక్ సన్స్ రేస్ ఏవైతే ఎమిట్ అవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ బ్యాక్ ఎర్త్ సర్ఫేస్ కి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే లైక్ ఎంట్రాప్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఉండడమే జరుగుతుంది అనమాట. ఏవైతే ఈ గ్యాసెస్ ఉన్నాయో చూసారా, గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఇవి ట్రాప్ చేసి మళ్ళీ టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అందుకని దీన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. అలాగే వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే ఈ ఎర్త్ సర్ఫేస్ అనేది వచ్చేసి జనరల్ గా సర్వైవల్ కోసము యాక్చువల్ గా ఇది ఉపయోగమే, లైక్ ఇట్స్ అన్ అడ్వాంటేజ్ అనమాట. బట్ టు సమ్ ఎక్స్టెంట్ మాత్రమే అనమాట. కానీ ఇంకొక ఎక్స్టెంట్ లో కనుక చూసుకుంటే ఇఫ్ ఇట్ ఇంక్రీజెస్, అంటే ఈ ఎంట్రాప్మెంట్ కనుక ఇంక్రీజ్ అయితే మాత్రం, బాగా ఇంక్రీజ్ అయితే డ్యూ టు ద గ్యాసెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అండ్ వాటర్ వేపర్, ఇలాంటి చాలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఎంట్రాపింగ్ నేచర్ అనేది ఎక్కువై టెంపరేచర్ కనుక బాగా ఎక్కువైతే నెగిటివ్ థింగ్ ఏమవుతుందండి, క్లైమేట్ చేంజ్ అలాగే గ్లోబల్ వార్మింగ్, విచ్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అనమాట. నెగిటివ్ వేలో ఇది అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. మన ఎర్త్ ఆర్ సర్వైవల్ అనేది జరుగుతుంది అనమాట. అదండి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్.